హాయ్ గైస్, ఫ్యామిలీ రిలేషన్ క్వశ్చన్స్ ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు 3 పాయింట్స్ తెలియాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఒకవేళ మేల్ అయితే మనం స్క్వేర్లో రాస్తాం, ఫీమేల్ అయితే సర్కిల్లో రాస్తాం. సెకండ్ పాయింట్ వచ్చేసి, వైఫ్కి హస్బెండ్కి మధ్యలో 2 లైన్స్ పెడతాం. థర్డ్ పాయింట్ వచ్చేసి, సేమ్ జనరేషన్ అయితే హారిజంటల్ లైన్లో రాస్తాం, డిఫరెంట్ జనరేషన్స్ అయితే వెర్టికల్ లైన్లో రాస్తాం. సో ఇప్పుడు క్వశ్చన్ ద్వారా క్లారిటీగా తెలుసుకుందాం. హౌ పీ ఈజ్ రిలేటెడ్ టు టీ ఇఫ్ పీ ఇంటూ క్యూ ప్లస్ ఆర్ మైనస్ ఎస్ డివిజన్ టీ. సో ఫస్ట్ పీ ఇంటూ క్యూ చూద్దాం. పీ ఇంటూ క్యూ అంటే పీ ఈజ్ ద మదర్ ఆఫ్ క్యూ. సో పీ మదర్, సో ఫీమేల్ కాబట్టి సర్కిల్లో రాస్తాం. క్యూ నెక్స్ట్ జనరేషను. సో నెక్స్ట్ చూస్తే క్యూ ప్లస్ ఆర్. ప్లస్ అంటే క్యూ ఈజ్ ద బ్రదర్ ఆఫ్ ఆర్. సో సేమ్ జనరేషన్, క్యూ బ్రదర్ ఇచ్చాడు అంటే మేల్, స్క్వేర్లో రాస్తాం ఆర్. ఆర్ మైనస్ ఎస్, సో ఆర్ ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఎస్. ఆర్ ఫీమేల్ అంటే సర్కిల్లో రాస్తాం. ఆర్ ఈజ్ ద వైఫ్ కాబట్టి మధ్యలో 2 లైన్స్ పెడతాం. ఎస్ హస్బెండ్, సో స్క్వేర్లో రాస్తాం మేల్ కాబట్టి. సో ఎస్ డివిజన్ టీ. ఎస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ టీ. సో క్వశ్చన్ చూసినట్లయితే హౌ పీ ఈజ్ రిలేటెడ్ టు టీ. సో టీకి పీ ఏమవుతుందో అడుగుతున్నాడు. ఏమవుతుంది? టీ వాళ్ళ మదర్ అంటే మదర్స్ మదర్. సో ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ మరిన్ని కావాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.